నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వీరయ్య చౌదరి, ఏషియన్ అగ్రి కంపెనీ నుంచి వచ్చామండి. మీ పేరండి? శ్రీనివాసరావు అండి. ఇంటి పేరు? దుగ్గిని శ్రీనివాసరావు గారు. ఇదే ఊరు అండి? ఇదే ఊరు సింగరాయపాలెం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా. సార్ మీరు ఇప్పుడు మనం ఈ పత్తి ఏ పత్తి అండి? ఇది సూపర్ బంటి అండి. ఏషియన్ అగ్రి వాళ్ళది సూపర్ బంటి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఇది ఎకరం 10 గుంటలు వేసారు. ఎట్లా వచ్చిందండి దిగుబడి? ఎకరం 12 గంటల లెక్క వచ్చింది. 12 గంటలు వచ్చింది. అంటే మీకు రెండో పంటకు అనుకూలంగా మొక్కజొన్నకు అనుకూలంగా డిసెంబర్ 10వ తారీఖు అందింది. 10వ తారీఖు మొక్కజొన్న వేసేసారు. అంటే దీంట్లో మీకు నచ్చిన గుణాలు ఏంటి? పత్తి తీయడానికి మంచిగా ఉంది, గుబ్బ సైజు బాగుంది, కాయ లావుంది, మన పుచ్చు కూడా అంత పుచ్చు లేదు, అనుకూలంగా ఉంది, వేసుకోవచ్చు. బానే ఉంది అంటారు? మంచిగా అనుకూలంగానే ఉంది, వేసుకోవచ్చు. రెండో పంటకు అనుకూలంగా ఉంటది, వేసుకోవచ్చు. పత్తి తీయత కూడా కూలీలకి మంచిగా అనుకూలంగా ఉంది. కూలీలు కూడా ఇబ్బంది లేకుండా పత్తి అంటే తీయడానికి మంచి తొందరగా వస్తున్నారు. ఇబ్బంది లేకుండా పత్తి బాగుంది, వేసుకోవచ్చు. అయితే ఇది తక్కువ రోజుల పంట కాబట్టి మీకు మొక్కజొన్న వేసుకోవడానికి కానీ వేరే ఇతర పంటలు రబీలు అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్య లక్షణం ఇరక్కపోదండి. పత్తి ఇరక్కపోదు, కాయ మొత్తం నిండుగా ఉరుకుతుంది. కూలీలు కూడా మంచిగా పత్తి బాగుంది అంటున్నారు. తక్కువ కూలీలు ఎక్కువ పత్తి తీసే అవకాశం ఉంటుంది. అవును. ఇదేంటంటే ఈ గులాబీ రంగు పురుగును కూడా తట్టుకోవడం కోసం ఇది ముందు వస్తుంది. మీకు ముందు ఈ ఖమ్మం జిల్లాలో ఏమైందంటే రెండో పంటకి బాగా అలవాటు పడి ఉన్నారు, రెండో పంట వేయాలని. ఆ రెండో పంటకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ గులాబీ రంగు పురుగు వచ్చేదాకా దీన్ని ఉంచరు పత్తి. కాబట్టి ఇది ముందే ఎర్లీ కాబడిపోవటం వల్ల ముందే వచ్చేసి దీన్ని తీసేసి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా. అంటే మీకు అప్పుడు ఒకటి మేము చూసినంత వరకు అప్పుడు తుఫాన్ ఒకటి దెబ్బ కొట్టింది కానీ లేకపోతే ఇంకా బాగా వచ్చేది, 2-3 క్వింటాలు పెరిగేది కదండి. అప్పుడు తుఫాన్ ఒకటి బాగా ఎఫెక్ట్ పడి చాలా వరకు పత్తి ముందే పీకేశారు అందరికంటే. మన డిసెంబర్ లో వచ్చిన తుఫాన్ కూడా ఎఫెక్ట్ పడింది కదా. తుఫాన్ ఎఫెక్ట్ లేకపోతే ఇత్తనం ఇంకా బాగా వచ్చేది, మీకు 15 క్వింటాలు దాటేది. మొక్కజొన్న వేసుకోవడానికి అయితే మీకు అయితే అనుకూలంగా ఉంది. వేసారు కూడా కదా? వేసారుగా. మీ ఊర్లో ఇప్పుడు ఈ సంవత్సరం మరి మొన్న చూసిన వాళ్ళు అందరూ వేస్తామని అంటున్నారు కదా? చూసారు. ఏ విత్తనం అని అడిగారు, పలానా విత్తనం అని చెప్పిన బాగుంది అన్నారు. సూపర్ బంటి అయితే బాగుంది. నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఓకే.